ఇప్పుడు మనం ప్రస్తుతం ఇక్కడ రైతులు కూడా మనకు కనిపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు పంట పొలాల దగ్గర ఉన్నారు. ఈ రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. పెద్ద మనిషి ఏం పేరు పేరు? గోపాల్. గోపాల్, ఏందే మరి ఏం పంటలు వేసినావు, ఎట్లున్నది? పత్తి, వరి, మొత్తం పత్తులు మొత్తం రాలిపోతుంది. గూడ ఎందుకు? వానకు, వర్షం ఒకటి మొత్తం కాయంతా మురిగిపోతున్నది, గూడ అంతా రాలిపోతున్నది. ఏం చేయాలని నేను అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టినవి? ఎకరాకి ఎంత పెట్టుబడి అవుతుంది? మస్తు అయినాయి, 340 దాకా అయినాయి. 340 దాకా అయినాయా? అంటే 30,000 40,000 అయినాయి. మరి ఇట్లా పంట నష్టపోతే ఇప్పుడు అకాల వర్షం పడుతున్నది నిజమే. మరి ఇక్కడ అధికారులు వచ్చేసి నీ పంటకు ఏమన్నా నష్టపరిహారం ఇస్తామని రాసుకుంటారా? ఎవరు ఇస్తారు? ఎవరు ఇస్తారు? పడ్డాయి కూడా ఇస్తారు. ఏమన్నా రైతు భరోసా పైసలు పడ్డాయా? ఎన్ని ఎకరాలు ఉంది? 2-3 ఎకరాలు పడ్డాయా రైతు భరోసా పైసలు? పర్లేవు నాకైతే. ఇప్పుడు 3 ఎకరాలకు కూడా వాళ్ళే. మరి ఇది రుణమాఫీ అన్నాడు ముఖ్యమంత్రి, రుణమాఫీ అయిందా? ఏడైతున్నాయి మీకు తెలియదా? కాలే అయితే లేవు. మరి చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అన్నారు, ఏ చేస్తలేరు పని. ఓకే. ఇప్పుడు మరి రైతులకు అందరికీ మందు సంచులు అవన్నీ కూడా ఫ్రీగానే, అంటే ప్రభుత్వం లెక్కల ప్రకారం ప్రభుత్వ ధరకి ఊరికే బంద్ అయిపోయింది మొత్తం. ఊరికే లేదు, బరిగే లేదు, ఏం లేదు. పంటలు అట్లా కొంత దెబ్బతిన్నాయి ఊరికే లేక. నెల మీద అయిపోయా, 2 నెలల మీద 3 నెలల దాకా అయిపోయాయి. పంటలు తెంపకానికి వస్తున్నాయి, ఇంకేం చేస్తాం. అయిపోయి మొత్తం దానిపోయి. ఇదంతా రైతుల ప్రభుత్వము, రైతులకు ఏది కావాలని ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి ఏమేమి ఇచ్చిండే నీకు? ఎవరు ఏమి ఇస్తున్నారు? ఏమి ఇస్తారా? ఏమి. మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఏమన్నా వచ్చినాయా? గుంతపల్లె సర్పంచ్ అడుగు మసాలా ఊరిగా 3 సంవత్సరాలు మంచిగా, కానీ మా ఊళ్ళో ఏది లేదు. ఏం లేదు ఇప్పటికి. ఏంది ఇది? నీది ఆ ఊరే? ఉత్తరపల్లి. మరి ఏంది ఇట్లా రోడ్లన్నీ గిట్లున్నాయి? సర్పంచ్ గట్ల వస్తాం, గెలిచి రేపు చేయమంటావు. ఇప్పుడు సర్పంచులు లేరు కదా మరి. ఇప్పుడు రారా మళ్ళా కొత్త హాస్టల్ రోడ్ వేపిమని అడుగుతారా? అడగాలి మరి, అడిగితేనే బాగుంటుంది. మొత్తం మీద చాలా డబ్బులు పెట్టినావు కానీ డబ్బులకు తగిన పంట నీకు వస్తలేదు అంటావు. లేదు. మరి ఇప్పుడు వరి పెట్టినావు, వరికి సన్నాట్లకు బోనస్ ఇస్తామన్నది మరి ప్రభుత్వం ఇచ్చిందా? అది లేరు, బోనస్ లేదు, ఏది లేదు. మరి ఎందుకే ఇట్లా చెప్తారు రైతులకు మాటలు? చెప్తున్నారు వాళ్ళు, ఏం చేస్తాం. కేసీఆర్ ఉన్నప్పుడు నాయముడే కొంచెం. కేసీఆర్ ప్రభుత్వం ఏమేమి ఇచ్చింది నేను? కేసీఆర్ అప్పుడు అన్నీ ఇచ్చింది. రైతు పంటలు ఖరాబ్ అయినాయి, బతుకమ్మల బాయి అన్ని ఇచ్చారు. బతుకమ్మల చీరలు నేను మర్చిపోతుంది, బాగా గుర్తు చేస్తూ ఇప్పుడు ఇచ్చారా? ఇవ్వలే, ఇంకా ఇవ్వలే. ఓకే రైట్. ఇది బతుకమ్మ పండుగ. అంటే ఇక్కడ బతుకమ్మల పండుగ కంటే హడావిడి ఉండేది. ఒక 10 రోజుల ముందే చీరలు ఇస్తున్నారు మా గ్రామంలో. అది ఇవ్వకపోయా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల నుంచి. మళ్ళీ ఇక్కడ రైతులకు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉండగా రైతులకు ఏం అవసరమో, ఇప్పుడు మేము పంట పెట్టే కాలంలో మాకు మందు సంచులు ఇచ్చేది, కానీ ఇప్పుడు మందు సంచులు లేక అరగోస పడుతున్నాము అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం అనేది అయితే జరిగింది. సో మరి ఇంకో విషయానికి వస్తే ఇక్కడ రైతులకు ఇస్తున్న ఏ ఒక్క హామీ కూడా ఇక్కడ ఈ ప్రభుత్వం నెరవేర్చలేకపోతుంది. నాకు 3 ఎకరాల భూమి ఉంది. ఈ 3 ఎకరాల భూమి మీద నాకు రైతు బంధు పైసలు పడలేవు, మళ్ళీ రుణమాఫీ కూడా కాలేదు అని చెప్పేసి గోపాల్ అనే రైతు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఏదో ఇస్తాడు, ఏదో చేస్తాడని చెప్పేసి ఏమో అంటారు, సామెత ఉంటుంది కదా, వెనకడు మాట్లాడిన ఆ సామెత లాగానే చేస్తున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు. అంటే కేసీఆర్ను కాదనుకున్నందుకు రేవంత్ రెడ్డిని గెలిపిస్తే మాత్రం రైతులకు మాత్రము మొండి చేయి చూపెడుతున్నాడు. ఇంద్ర చేతి గుర్తు పార్టీకి ఓటేస్తే మొండి చేయి చూపెట్టినట్లు ఉంది అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. మా ఊరు విషయానికి వస్తే మాదొక చిన్న పల్లెటూరు, ఇక్కడ సంగారెడ్డి పక్కనే ఉండే ఊరు. కానీ మా ఊరు రోడ్లను చూస్తున్నాం కదా, ఇగో ఎంత గగ్గోలం పెట్టుకొని రావాలి. ఇగో ఒక బండి మీద రావాలంటే నానా అవస్థ. ఒక కారు రావాలన్నా మా ఊళ్ళకి ఇబ్బంది, ఒక ఆటో రావాలన్నా ఇబ్బంది. ఈడికెళ్ళి మా గేట్కి వెళ్ళి మా ఊరికి పోవాలంటే 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ 2 కిలోమీటర్ల దూరంలో ఎన్ని గుంతలు ఉన్నాయో మీరు చూడండి. ఇప్పటికీ సర్పంచులు లేకపోయి, మళ్ళీ ఈ రోడ్లు మంచిగా కాకపోయాయి. సంవత్సరంన్నర సర్పంచ్ లేకపోయి మేము ఎవరికి అడగాలి, ఏం చేయాలి అని చెప్పేసి నా మాట కాదు, మా ఊరోళ్ళందరి మాట అని చెప్పేసి గోపాల్ చెప్పడం అనేది అయితే జరిగింది. ఒక్కొక్క బండి ఇప్పుడు మేము ఇట్లా వస్తుంటే డెక్స్ అంటే
శాఖాబ్దాలు ఇట్లా లేచిన కొద్దీ నడుము నొప్పులు వస్తున్నాయి, దవాఖానలకు పోయే పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ మమ్మల్ని చూసే నాదుడు లేడు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. ఊరందరికీ కూడా ఒకటే మాట, ఇగో మన విజువల్స్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ బైక్ వస్తుంది, ఆ బైక్ కూడా మనం చూస్తున్నాం కదా, అక్కడక్కడ బ్రేక్లు వేసుకుంటూ రావడం. ఇంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ పట్టించుకొని నాదుడు లేడు అని చెప్పేసి కూడా అంటున్నాడు. ఏ లీడర్ దగ్గర పోయినా కానీ నేను సర్పంచ్ను కాదు కదా, మా అధికారం లేదు కదా అనే మాట బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నా కానీ పట్టించుకుంటా లేరు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. ఇది పక్కనే ఇక్కడ ఒక కంపెనీలు కూడా ఉంటాయి. ఇది అంతా ఇండస్ట్రియల్ ఏరియా. ఈ కంపెనీలకు వచ్చే వాళ్ళు కూడా నానా అవస్థలు పడతారు. మళ్ళీ ఈ ఊరికి ఒక బస్సు కూడా లేదు అని చెప్పేసి కూడా ఈ గ్రామస్తులు చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినాం కదా, ఆగో ఈ స్కూల్కి పోయే పిల్లలు కూడా, అంటే కాలేజ్ పిల్లలు కూడా, అంటే ఇప్పుడు కాలేజీ లేకుండొచ్చు కానీ వాళ్ళు గేటుకు దిగి వాళ్ళు ఇక్కడ ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి లేవు, ఆ గేటుకు దిగి ఒక 2 కిలోమీటర్లు ఈ జంగాల్లోకి వెళ్ళి మహిళలు నడుచుకుంటూ రావడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. ఈ రోడ్డు ఇట్లా బాగాలేదంటే గేటుకు దిగి 2 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటా ఈ అడవిలో ఎట్లా పోవాలి అని చెప్పేసి మహిళలు అంటుంటే, ఇక్కడ మాత్రం అధికారులు ఒక బస్సు కూడా ఏర్పాటు చేయకుండా ఇక్కడ బస్సు కూడా వేయలేని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఇది అంటే ఈ రోడ్డు విషయం కాస్తే ఈ విధంగా ఉంటే, ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా వేసిన రోడ్డు మీద ఎక్కడెక్కడ గుంతలు కూడా గూడిపోయే పరిస్థితి ఇక్కడ ప్రభుత్వం కావచ్చు, లేకుంటే మా విలేజ్ సెక్రటరీ ఉన్నాడు, మా విలేజ్ సెక్రటరీకి చెప్పిన ఆయన పట్టించుకోడు అని చెప్పేసి కూడా ఈ గ్రామస్తులు చెప్తున్నారు. అంటే ఈ రోడ్ అన్న బాగు చేసి బాగుంటుండే, స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రోడ్ అన్న చేస్తే 4 ఓట్లన్నా ప్రభుత్వం ఎవరైతే చేస్తారో వాళ్ళకి పడుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతున్నారు. కానీ ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీని నమ్మే ప్రసక్తి అయితే లేదు గ్రామాలల్లో అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. రైతులు కావచ్చు, యావత్ ప్రజలను మోసం చేసి ఏదేదో అరిచేతుల వైకుంఠం చూపెట్టినట్లు అన్ని విధాలుగా అన్ని ఇస్తాము, అందరికి ఇస్తాము అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అన్ని అందరికి అన్నోళ్ళు కొందరికి ఇస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.